హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ సెషన్లో మనం డేటా ఫైల్స్ గురించి డిస్కస్ చేసాం. అంటే స్టూడెంట్ నెంబరు, నేము, మార్క్స్ ఇన్ 3 సబ్జెక్ట్స్, రికార్డ్స్ లాగా రైట్ చేయటం, ఫైల్లోంచి రీడ్ చేయటం, ఎఫ్ ప్రింట్ ఎఫ్, ఎఫ్ స్కాన్ ఎఫ్, ఇట్లాంటి ఫంక్షన్స్ అన్ని యూజ్ చేసి డేటా ఫైల్స్ వాటిని ప్రాసెస్ చేయటం చేసాం మనం అక్కడ. ఇప్పుడు టెక్స్ట్ ఫైల్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం. అంటే టెక్స్ట్ అంటే మొత్తంగా నాన్ న్యూమరిక్ డేటా లాగా ఉంటుంది అది. సో ఆ డేటాని ఎలా న్యూమరిక్లో నాన్ న్యూమరిక్ మొత్తం అంతా కూడా ఉంటుంది అక్కడ. ఆ డేటాని ఎలా రీడ్ చేయాలి, ఎలా రైట్ చేయాలనేది చూద్దాం మనం అక్కడ. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నౌ ఇన్ DOS కమాండ్స్ వీఆర్ హ్యావింగ్ ఏ కమాండ్ కాల్డ్ టైప్ కమాండ్. ఇప్పుడు టైప్ కమాండ్ ఉంది అనుకోండి. అది ఇఫ్ ఐ వాంట్ టు సీ దిస్ టైప్ కమాండ్, ఇప్పుడు మనం ఏం చేస్తాం, టైప్ ఫాలోడ్ బై ద ఫైల్ నేమ్ bio.txt. సో ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే ద కంటెంట్స్ ఆఫ్ ద ఫైల్. సో ఇప్పుడు కంటెంట్స్ ఆఫ్ ద ఫైల్ చూడాలి అంటే ఇప్పుడు నేను సి ప్రోగ్రామ్ రాస్తాను దీనికి సంబంధించి. అంటే ఎనీ ఫైల్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే, ఏదైనా ఒక ఫైల్ మీరు డిస్ప్లే చేయాలి అనుకోండి కంటెంట్స్ని, అంటే ప్రోగ్రామ్ ఎలా చేశాడు అనేది. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ టైప్ అనేది నా కమాండ్ ఫాలోడ్ బై bio.txt. దిస్ ఈస్ ద ఫైల్ వేర్ యూఆర్ గోయింగ్ టు ఓపెన్. అంటే ఏంటి, ఈ ఫైల్ని ఓపెన్ చేసి దాంట్లోంచి క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేయటం, స్క్రీన్ మీదకి ప్రింట్ చేయటం. అంటే ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ నేను bio.txt అనే ఫైల్ ఉంది రైట్. ఈ ఫైల్ ఇప్పుడు నేను రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తా, బికాస్ ఐ వాంట్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్ రైట్. ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఐఎమ్ హ్యావింగ్ ఏ ఫంక్షన్ కాల్డ్ getC. getC ఫంక్షన్ యూజ్ చేయడం ఏంటి, యు ఆర్ గోయింగ్ టు రీడ్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఫైల్. ఫైల్లోంచి రీడ్ చేసి, అంటే ఏ ఫైల్ ఇప్పుడు అది, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫ్రమ్ ఎఫ్పి. అంటే ఎఫ్పి అంటే ఫైల్ పాయింటర్, అది bio.txt రిప్రజెంట్ చేస్తుంది. దాన్ని తీసుకొచ్చి సిహెచ్లోకి స్టోర్ చేస్తాను నేను ఇక్కడ రైట్. getC of fp. హియర్ యూ హ్యాడ్ గోయింగ్ టు టేక్ ద వాల్యూ. అంటే క్యారెక్టర్ని తీసుకుంటుంది, ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి సిహెచ్లోకి స్టోర్ చేస్తుంది. అంటే ఫస్ట్ క్యారెక్టర్ రీడ్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తాను, ఇప్పుడు దీన్ని స్క్రీన్ మీదకి ప్రింట్ చేస్తా, పుట్ కేర్ ఆఫ్ సిహెచ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే DOS ప్రాంప్ట్లో మనం చూసినప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ ఇక్కడ ఎన్ ఉంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీడ్ ద ఫైల్ ఎన్ని రీడ్ చేసింది, ఆ ఎన్ని ప్రింట్ చేసింది క్యారెక్టర్లోకి. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ సెకండ్ క్యారెక్టర్, మళ్ళీ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు getC ఆఫ్ ఎఫ్పి. అంటే నెక్స్ట్ క్యారెక్టర్ రీడ్ చేసింది, మళ్ళీ దీన్ని ప్రింట్ చేసిన, పుట్ కేర్ ఆఫ్ సిహెచ్. అంటే ఫస్ట్ ఎన్ రీడ్ అయింది, తర్వాత ఏ రీడ్ అయ్యి దాన్ని ప్రింట్ చేసాం. అంటే ఇవన్నీ కూడా ఏంటి, getC ఈజ్ ద ఫంక్షన్ టు రీడ్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఫైల్. సో ఫైల్ నుంచి రీడ్ చేస్తున్నాను, దాన్ని తీసుకొచ్చి క్యారెక్టర్ని సిహెచ్లోకి స్టోర్ చేసింది, ఆ సిహెచ్ని స్క్రీన్ మీదకి ప్రింట్ చేసిన. ఇలా ఎప్పటిదాకా రిపీట్ అవ్వాలి అంటే ఎండ్ ఆఫ్ ద ఫైల్. అంటే ఎండ్ ఆఫ్ ద ఫైల్ అన్నప్పుడు EOF అని చెప్పి యూస్ చేస్తాం మనం అక్కడ. ఎండ్ ఆఫ్ ద ఫైల్ అంటే లాస్ట్ దాకా వెళ్ళేదాకా ప్రతి క్యారెక్టర్ రీడ్ చేయటం, స్క్రీన్ మీదకి ప్రింట్ చేయటం. ఇది కాన్సెప్ట్ మనకి. సో ఇప్పుడు నౌ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద ఫైల్ అండర్ రీడ్ మోడ్. ఏ ఫైల్ని మీరైతే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తాము. క్యారెక్టర్ని రీడ్ చేయటం, ఆ క్యారెక్టర్ని ప్రింట్ చేయటం, మళ్ళీ క్యారెక్టర్ని రీడ్ చేయటం ఫైల్ నుంచి, ఆ క్యారెక్టర్ని స్క్రీన్ మీదకి ప్రింట్ చేయటం. ఇలా ఎప్పటిదాకా జరుగుతుందంటే ఎండ్ ఆఫ్ ద ఫైల్ దాకా జరుగుతుంది అనమాట అక్కడ అది రైట్. ఐ విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ హియర్. లుక్ ఎట్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను నేను, ఐఎమ్ టేకింగ్ ఏ ఫంక్షన్ ఫైల్ పాయింటర్ తీసుకున్నాను, ఫైల్ *fp. సో హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద క్యారెక్టర్ బికాస్ ఐ వాంట్ టు రీడ్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఫైల్. దానికోసం తీసుకున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద ఫైల్. ఏ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను నేను ఇక్కడ, p1.c. అంటే నా DOS కమాండ్, DOS ప్రాంప్ట్ దగ్గర అది ఉంది కాబట్టి ఆ ఫైల్ని తీసుకున్నాను అనమాట అక్కడ అది. సో p1.c ఫైల్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాము అనమాట అక్కడ అది. దట్ ఈస్ అసైన్ టు దిస్ ఫైల్ పాయింటర్. అంటే ఏంటి, ఇప్పుడు ఈ p1.c నుంచి నేను రీడ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద ఫైల్. ఇప్పుడు getC ఆఫ్ ఎఫ్పి అన్నాను అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు రీడ్ ద ఫస్ట్ క్యారెక్టర్. యాక్చువల్గా p1.c అనుకున్నాను అనుకోండి, ఫస్ట్ మనకి హ్యాష్ సింబల్ ఉంటుంది. సో హ్యాష్ని రీడ్ చేసింది, రీడ్ చేసి ఎక్కడ స్టోర్ చేసుకుంది, సిహెచ్లోకి స్టోర్ చేసింది. సో సిహెచ్ నాట్ ఈక్వల్ టు EOF, దాంట్లో హ్యాష్ ఉంది కాబట్టి ఎండ్ ఆఫ్ ద ఫైల్ కాదు కాబట్టి ఇట్ కమింగ్ టు ద వైల్. సో పుట్ కేర్ ఆఫ్ సిహెచ్. సిహెచ్లో ఏముంది, ఇప్పుడు హ్యాష్ సింబల్ ఉంది, ఆ హ్యాష్ని ప్రింట్ చేసింది స్క్రీన్ మీదకి. నెక్స్ట్ getC ఆఫ్ ఎఫ్పి. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్, దాంట్లో సెకండ్ క్యారెక్టర్ ఏముంటుంది, I. అంటే p1.cలో సెకండ్ క్యారెక్టర్ I తీసుకుంది, సిహెచ్లోకి వచ్చింది. I నాట్ ఈక్వల్ టు EOF. అగైన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్.
మళ్ళీ ఎండ్ ఆఫ్ ద ఫైల్ కాదు కాబట్టి ఐని కూడా స్క్రీన్ మీదకి ప్రింట్ చేసింది. అగైన్ గెట్ సి, మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్ రీడ్ చేసింది ఎన్. ఇలా ఎప్పటిదాకా ఇది ఎండ్ ఆఫ్ ద ఫైల్ వచ్చేదాకా రీడ్ చేస్తుంది అనమాట అక్కడ అది. సో ఎండ్ ఆఫ్ ద ఫైల్ రాగానే ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఒక్కసారి చూద్దాం మనం లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఐ విల్ ట్రేస్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్. విండో వాచ్, ఐ విల్ టేక్ సిహెచ్ అనే వేరియబుల్ తీసుకున్నాను నేను ఇక్కడ, రైట్. సో ట్రేస్ ఇన్ టు, it is going to open the file p1.c. now it is going to read the first character. అక్కడ చూడండి ఫస్ట్ క్యారెక్టర్లో మనకి హ్యాష్ సింబల్ వచ్చింది. నౌ నాట్ ఈక్వల్ టు యూఓఎఫ్ ట్రూ అయింది కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయింది. నౌ ఐఎమ్ ప్రింటింగ్ దిస్. మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్పుట్లో హ్యాష్ సింబల్ ఉంటుంది ఇక్కడ, ఇది రైట్. ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే ద హ్యాష్ సింబల్. నౌ అగైన్ ఐఎమ్ రీడింగ్ ద సెకండ్ క్యారెక్టర్. ఇప్పుడు ఐ వచ్చింది. ఐ నాట్ ఈక్వల్ టు యూఓఎఫ్ పుట్ సిహెచ్, ఐని ప్రింట్ చేసింది. తర్వాత ఎన్, ఇలా రిపీట్ చేస్తూనే ఉంటుంది అన్నమాట అక్కడ అది. ఎప్పటిదాకా అంటే యూఆర్ గోయింగ్ టు టేక్ అప్ టు హ్యాష్ ఇంక్లూడ్. ఇప్పుడు దాకా 5 క్యారెక్టర్స్ని రీడ్ చేసింది, వాటిని ప్రింట్ చేసింది. ఇలా ఎప్పటిదాకా అంటే ఎండ్ ఆఫ్ ద ఫైల్ తీసుకునే దాకా అనమాట అక్కడ అది. మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాష్ ఇంక్లూడ్ లెస్ దెన్ సింబల్ stdio.h .h, దెన్ హెచ్ కూడా ప్రింట్ అయింది. గ్రేటర్ దాన్ సింబల్, దెన్ గ్రేటర్ దాన్ సింబల్ కూడా ప్రింట్ అయింది. నౌ స్లాష్ ఎన్ అంటే మనం హ్యాష్ ఇంక్లూడ్ stdio.h తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేస్తాం కదా, దట్ ఎంటర్ కీ విల్ బి డినోటెడ్ యాజ్ స్లాష్ ఎన్. ఆ స్లాష్ ఎన్ కూడా తీసుకున్న తర్వాత నౌ పుట్ క్యార్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసింది హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఇప్పుడు న్యూ లైన్లోకి వచ్చింది. నౌ ఇట్ విల్ రీడ్ ఫర్దర్, మళ్ళీ ఫర్దర్గా రీడ్ చేసుకుంటుంది అనమాట అక్కడ అది. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే ద కంటెంట్స్ ఆఫ్ ద ఫైల్. ఆ ఫైల్లో ఏవైతే కంటెంట్స్ ఉన్నాయో అవన్నిటిని డిస్ప్లే చేసింది అనమాట అక్కడ అది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏం చేశాను ఇక్కడ, ఫైల్ పాయింటర్ తీసుకున్నాను, సింగిల్ క్యారెక్టర్ వేరియబుల్ తీసుకున్నాను. ఐ హ్యావ్ ఓపెన్ ద ఫైల్ p1.c అండర్ రీడ్ మోడ్ బికాస్ ఐ వాంట్ రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. దాంట్లోంచి ఫస్ట్ క్యారెక్టర్ రీడ్ చేశా, గెట్ సి ఆఫ్ ఎఫ్పి. సో ఎఫ్పిలోకి ఫస్ట్ క్యారెక్టర్ రీడ్ చేశాను, సిహెచ్లోకి స్టోర్ అయింది, దట్ ఈజ్ హ్యాష్. హ్యాష్ నాట్ ఈక్వల్ టు యూఓఎఫ్ అంటే ఫైల్లో ఏ క్యారెక్టర్ ఉంటే అది తీసుకుంటుంది ఫస్ట్ క్యారెక్టర్ కింద. ఎండ్ ఆఫ్ ద ఫైల్ కాదు కాబట్టి పుట్ క్యార్ స్క్రీన్ మీదకి ప్రింట్ చేసాం మనం. దెన్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు గెట్ సి ఆఫ్ ఎఫ్బి, సెకండ్ క్యారెక్టర్ రీడ్ చేసింది, దట్ ఈజ్ ఐ నాట్ ఈక్వల్ టు ఈఓఎఫ్. ఇలా ఎప్పటిదాకా తిరుగుతుందంటే ఈఓఎఫ్ అంటే ఎండ్ ఆఫ్ ద ఫైల్ వచ్చేదాకా తిరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్లోజ్ ద ఫైల్. ఇప్పుడు మీరు ఫైల్ నేమ్ మార్చుకోవాలనుకోండి, యూ కెన్ టేక్ అనదర్ నేమ్. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు టేక్ దిస్ p2.c, again I will compile, I will run. So it is going to display the p2.c file. That is a pointer which is already having in my memory. అంటే డాస్ ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి వాటిని యూస్ చేస్తున్నాము అనమాట అక్కడది. అంటే ఏంటి, ఇప్పుడు మనం టైప్ కమాండ్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కూడా అలాగే వర్క్ చేస్తుంది అనమాట అక్కడది. సో టైప్ p2.c. సో ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే ద కంటెంట్స్ ఆఫ్ ద ఫైల్. అంటే టైప్ కమాండ్ బదులుగా ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ ఎఫ్ టైప్ అనే ప్రోగ్రామ్ రాశాను అనమాట అక్కడది. సో దిస్ ఈస్ ద వే యు ఆర్ గోయింగ్ టు డిస్ప్లే ద కంటెంట్స్ ఆఫ్ ద ఫైల్. అంటే టెక్స్ట్ ఫైల్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది. ఇదే కాన్సెప్ట్లో మనకి ఫైల్ కాపీ ఉంది, ఒక్కసారి చూద్దాం. నౌ ఐఎమ్ హ్యావింగ్ ఫైల్స్, ఇక్కడ ఫైల్స్లో ఉన్నాయి, p1.cనే ఉంది. I want to copy the contents of p1.c to bio.txt లేకపోతే india.c. అంటే ఏం చేస్తాం మనం అక్కడ, కాపీ ఫాలోడ్ బై p1.c స్పేస్ india.c. అంటే p1.cలో ఉన్న కంటెంట్స్ని తీసుకెళ్ళి india.cలోకి కాపీ చేసింది అనమాట అక్కడది. అంటే ఇప్పుడు కాపీ కమాండ్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కాపీ ద కంటెంట్స్ ఆఫ్ p1.c టు india.c. అంటే ఫైల్ 1లో నుంచి ఫైల్ 2లోకి కాపీ చేస్తుంది. ఇప్పుడు దీనికి సి ప్రోగ్రామ్ రాద్దాం మనం. అంటే p1.c అనే ఫైల్ ఏమో రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తాను, india.c అనేదేమో రైట్ మోడ్లో ఓపెన్ చేస్తా. సో p1.cలో ఉన్న కంటెంట్స్ని india.cలోకి కాపీ చేస్తుంది అనమాట అక్కడ. యూ కెన్ టేక్ ఎనీ నేమ్, ఇదే తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ నాకేంటి, 2 ఫైల్ పాయింటర్స్ కావాలి. ఒకటేమో p1.cని ఓపెన్ చేయడానికి, ఒకటేమో india.cని ఓపెన్ చేయడానికి.
సో p1.c ఫైల్ ఏమో రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తాను, india.c ఫైల్ ఏమో రైట్ మోడ్లో ఓపెన్ చేస్తాము అనమాట అక్కడ అది. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చూద్దాం ఇప్పుడు మనం. సో ఇక్కడికి ఇది ఫైల్ టైప్ చేయడానికి ప్రోగ్రామ్ ఇది. నా ఫైల్ కాపీ, ఐ టేక్ అనదర్ ప్రోగ్రామ్ ఫైల్ కాపీ. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను నేను, ఐ టేక్ 2 ఫైల్ పాయింటర్స్ fp1 దెన్ fp2, 2 ఫైల్ పాయింటర్స్ తీసుకున్నా. ఇప్పుడు p2.c ఫైల్కి కాపీ క్రియేట్ చేయాలి అంటే ఏం చేస్తాను ఇప్పుడు దీన్ని fp1 ఈజ్ ఈక్వల్ టు fopen ఆఫ్ p2.c రీడ్ మోడ్, బికాస్ p2.c అనే ఫైల్ నుంచి ఐ వాంట్ టు క్రియేట్ abc.c అంటే కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట అక్కడ అది. నో ఐల్ టేక్ fp2 ఈజ్ ఈక్వల్ టు fopen ఆఫ్ రైట్ abc.c అండర్ రైట్ మోడ్. అంటే ఎందుకని ఇది ఫస్ట్ ఫైల్ నుంచి క్యారెక్టర్ని రీడ్ చేసి సెకండ్ ఫైల్లోకి రైట్ చేయాలి అనమాట అక్కడ అది. నౌ ఐ హ్యావ్ టేకెన్ 2 ఫైల్ పాయింటర్స్. ఫస్ట్ ఫైల్ పాయింటర్ ఏమో p2.c అండర్ రీడ్ మోడ్ అంటే ఫైల్లోంచి డేటాని రీడ్ చేయడానికి, abc.c అనే ఫైల్ ఏమో రైట్ మోడ్ అంటే ఫైల్లోకి రైట్ చేయాలి సెకండ్ ఫైల్ అనమాట అక్కడ అది. నౌ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద క్యారెక్టర్, లాజిక్ విల్ బి ద సేమ్. ఎక్కడి నుంచి రీడ్ చేస్తున్నా నేను, fp1 నుంచి రీడ్ చేస్తున్నా. fp1 అంటే p2.c. సో క్యారెక్టర్ రీడ్ అయిపోయింది. దెన్ నాట్ ఎండ్ ఆఫ్ ద ఫైల్, ఐఎమ్ ప్రింటింగ్ దస్ క్యారెక్టర్. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు, బిఫోర్ గోయింగ్ టు రీడ్ నెక్స్ట్ క్యారెక్టర్ ఐ వాంట్ టు రైట్ దిస్ క్యారెక్టర్ ఇన్ టు అనదర్ ఫైల్. పుట్ c ఆఫ్ ch fp2 అంటే ఏం చేయమంటాను ఇక్కడ నేను, క్యారెక్టర్ ఏదైతే క్యారెక్టర్ని నేను రీడ్ చేశానో ఆ క్యారెక్టర్ని fp2లోకి రైట్ చేయమంటున్నా. అంటే fp2 అంటే ఫిజికల్ ఫైల్ ఇక్కడ abc.c. సో ఫస్ట్ ఫైల్లోంచి రీడ్ చేశాను, సెకండ్ ఫైల్లోకి రైట్ చేశా. నెక్స్ట్ క్యారెక్టర్ అగైన్ గెట్ c ఆఫ్ fp1. మళ్ళీ ఏం చేశాను ఇక్కడ, సెకండ్ క్యారెక్టర్ రీడ్ చేశా, ఎండ్ ఆఫ్ ద ఫైలా కాదా చెక్ చేశాను, స్క్రీన్ మీదకి ప్రింట్ చేశా. ఇక్కడ ఇంపార్టెంట్ పుట్ c అంటే సెకండ్ క్యారెక్టర్ తీసుకెళ్ళి ఫైల్ 2లోకి రైట్ చేసింది. ఇలా ఎప్పటిదాకా అంటే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద ఫైల్ దాకా అనమాట అక్కడ. దేనికి ప్రోగ్రామ్ ఇది, ఫైల్ కాపీ చేయడానికి. యాక్చువల్గా వీఆర్ హ్యావింగ్ ఏ ఫంక్షన్ కాల్డ్ కాపీ. ఆ కాపీ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం సి ప్రోగ్రామ్ ద్వారా చేస్తున్నాము అనమాట అక్కడ అది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను నేను, p2.c అనే ఫైల్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేసి abc.cని రైట్ మోడ్లో ఓపెన్ చేశా. అంటే p2.c నుంచి రీడ్ చేసి abc.cలోకి రైట్ చేయటము అనమాట అక్కడ అది. సో రీడ్ చేయటం రైట్ చేయటం ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం. ఇప్పుడు fp1 నుంచి ఫస్ట్ క్యారెక్టర్ రీడ్ చేశా, దాన్ని తీసుకెళ్ళి fp2లోకి రైట్ చేశా, మళ్ళీ fp1 నుంచి నెక్స్ట్ క్యారెక్టర్ మళ్ళీ రైట్ చేయటం. ఎప్పుడు దాకా అంటే ఎండ్ ఆఫ్ ద ఫైల్ దాకా. ఎట్ ద ఎండ్ ఐ వాంట్ టు క్లోజ్ 2 ఫైల్స్, fp1ని క్లోజ్ చేశాను, fp2ని కూడా క్లోజ్ చేసాము అనమాట అక్కడ రైట్. సో దిస్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్ ఫైల్ కాపీ ప్రోగ్రామ్. అదేంటో చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. ఐ విల్ రన్ ద ప్రోగ్రామ్. ఓకే, I'll see the output. File .shellలోకి వెళ్దాం. సో I have created a file abc, type abc.c. సో it is going to display the contents abc.c. అంటే మనం ఎక్కడి నుంచి క్రియేట్ చేసాం, మనం p2.c నుంచి క్రియేట్ చేసాం. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. సో సేమ్ కంటెంట్స్ని మనం ఇప్పుడు abc.cలోకి కాపీ చేసాము అనమాట అక్కడ అది. So this is the way you can copy the contents of one file to another file by using this C program, right? So fp1 file pointer 1, file pointer 2. File pointer 1 కేమో ఏ ఫైల్ నుంచి అయితే రీడ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేశా. ఏ ఫైల్లోకి అయితే రైట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫైల్ని w మోడ్లో ఓపెన్ చేశా. ఫస్ట్ ఫైల్ నుంచి ఏమో క్యారెక్టర్ రీడ్ చేశాను, సెకండ్ ఫైల్లోకి రైట్ చేశా. గెట్ c అంటేనేమో క్యారెక్టర్ని రీడ్ చేయడానికి, పుట్ c అంటేనేమో క్యారెక్టర్ని రైట్ చేయడానికి అనమాట అక్కడ అది. So this is the way you can create a new file by using this file copy command. అంటే కంటెంట్స్ని కాపీ చేయడానికి పనిచేస్తుంది అనమాట అక్కడ. థ్యాంక్ యూ.